ఓకే సార్. ఈరోజు విఘ్నేశ్వరుడు యొక్క తొలి పూజలు మనం ఏ కార్యక్రమం చేపట్టాలన్నా కూడా ముందుగా పూజించి మనం తలపెట్టే ప్రతి కార్యక్రమం కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా విజయం సాధించాలని మనం పూజ చేసుకోవడం అలవాటు. అటువంటి వినాయకుడికి సంబంధించి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఈ పండుగ అంగరంగ ఆ స్వామివారిని ఒకటే కోరుకున్నాం. ముఖ్యంగా కొత్తగా ఏర్పడ్డ ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో కూడా విజయం సాధించాలని, ముఖ్యంగా ఇటీవల ఏదైతే మనకి విజయవాడ ప్రాంతంలో జరిగిన వరదల కారణంగా మొత్తం జనజీవనం కూడా అస్తవ్యస్తం అయిపోయింది. మరి గౌరవ ముఖ్యమంత్రి గత వారం రోజులుగా విజయవాడ సెక్రటరీ గారు ఉండి మొత్తం పరిస్థితులు చూస్తా ఉన్నాం. త్వరగా ఇవన్నీ కూడా సర్దుకోవాలని, ప్రజలు సాధారణ స్థితికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకెళ్లాలని, అన్ని విధాలా అభివృద్ధి చెందాలని, ముఖ్యంగా ప్రజలు సుఖ సంతోషాలు సౌఖ్యంగా ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా స్వామివారిని మరి మన విశాఖపట్నంలో ఈ సంపద వినాయక స్వామి ఏదైతే ఉందో మన అందరికి కూడా ఒక ఆనవాయితీ, సాంప్రదాయం, అలవాటు. ఇక్కడ నుంచి తొలిసారిగా ఏదైనా కార్యక్రమం చేసే ముందు స్వామివారిని పూజ చేసుకోవడం కూడా మనకు ఆనవాయితీ. మేము ఇది నాకు 6 ఎలక్షన్లు ఇప్పుడు దాకా నిలబడ్డాను. ప్రతి ఎన్నికల్లో కూడా నామినేషన్ అప్పుడు కానీ, ప్రచారం స్టార్ట్ చేసేటప్పుడు కానీ, అలాగే పోలింగ్ రోజు కానీ, కౌంటింగ్ రోజు కానీ, ప్రతి సందర్భంలో కూడా స్వామివారి దగ్గరకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారి ఆశీస్సులు తీసుకొని ఆ కార్యక్రమం చేయడం ఆనవాయితీ, అలవాటు, సాంప్రదాయం. మరి ఇప్పుడు దాకా కూడా స్వామివారి ఆశీస్సులతో అన్ని వాటిలో కూడా ఘన విజయం సాధించాం. ఆ స్వామి దగ్గరికి వెళ్ళగల అందులో ఉంటామని చెప్పి కూడా ఒకసారి తెలియజేసుకుంటూ మరి 9 రోజులు కూడా ఈ వినాయక చవితి ఉత్సవాలు బ్రహ్మాండంగా పండుగ వాతావరణంలో జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా అధికారులు కూడా అధికారులు ఏర్పాటు చేశారు. మరి దీనికి సంబంధించి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి అందరికి కూడా ఆ వినాయక చవితి శుభాకాంక్షలు, అందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం.